వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. ఒక డౌట్, జమ్మూ కాశ్మీర్ని ఎలాగైనా ఇండియా నుంచి విడగొట్టాలనే కుట్ర ఇంకా జరుగుతోందా? మళ్ళీ స్వతంత్ర రాజ్యంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారా? ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా కూడా ఈ కుట్ర చాలా గట్టిగా జరుగుతోందనేది ఒక డౌట్. అసలు ఎందుకు వచ్చింది అనుమానం? ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయిగా, గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటవుతుందిగా అని అనిపించవచ్చు. ఈ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారో తెలిస్తే ఖచ్చితంగా ఒక భయం ఆవహిస్తుంది. ఈసారి బ్యాలెట్ వార్లో కొత్త ప్లేయర్లు కనిపిస్తున్నారు. టెక్నికల్గా వాళ్ళు కొత్త వాళ్ళేమీ కాదు, బట్ జమ్మూ కాశ్మీర్ పాలిటిక్స్లో ఓల్డ్ అండ్ కాంట్రవర్షియల్ ప్లేయర్స్ వీళ్ళంతా. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇదంతా? సెపరేటిస్ట్, వేర్పాటువాదులు. ఇందాక మనం చెప్పుకున్నాం, జమ్మూ కాశ్మీర్ని స్వతంత్ర రాజ్యంగా చూడాలనే కొందరి లక్ష్యం ముందు చూశారు, వాళ్ళని సెపరేటిస్టులు అంటారు. వీళ్ళంతా ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం కాదు, అంతకు మించిన స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. అదేంటి, అలాంటి వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎందుకు అనుమతి ఇచ్చారు అసలు అంటే మున్ముందు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం డీటెయిల్డ్గా. ఇంతకీ ఎవరా సెపరేటిస్ట్? జావేద్ హుబ్బీ చరారీ షరీఫ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అవామీ ఇత్తెహాద్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈయనెవరో తెలుసా? ఒకప్పుడు హురియత్ లీడర్గా ఉన్న హుబ్బీ కుమారుడు. ఇంతకీ ఏంటి హురియత్? 26 చిన్న రాజకీయ పార్టీల సమూహమే ఈ హురియత్. దీని లక్ష్యం కశ్మీర్ని ఇండియా నుంచి విడగొట్టడం. ఇక ఆగా ముంతజీర్ మెహదీ బుడ్గామ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనకి పీడీపీ టికెట్ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ సేమ్, మరో హురియత్ లీడర్ కుమారుడే ముంతజీర్ మెహదీ. నెక్స్ట్ అల్తాఫ్ అహ్మద్ భట్, ఈయన రాజ్పురా నుంచి పోటీ చేస్తున్నారు, అవామీ ఇత్తెహాద్ పార్టీ నుంచి. హురియత్ చీఫ్ సయ్యద్ గిలానీతో చాలా దగ్గర సంబంధాలున్న వ్యక్తి ఈ అల్తాఫ్ అహ్మద్ భట్. ఇక కలీముల్లా లంగాటీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, బట్ జమాతీ ఇస్లామీ పార్టీ కలీముల్లాకి మద్దతిస్తోంది. ఈ అభ్యర్థులందరి లక్ష్యం కశ్మీర్కి భారత్ నుంచి స్వాతంత్ర్యం తేవడమే. ఈ జమాతీ ఇస్లామీ పార్టీ గురించి కొంత ఇంట్రొడక్షన్ ఇవ్వాలి ఇక్కడ. ఈ పొలిటికల్ పార్టీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. పుల్వామా అటాక్లో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘటన తర్వాత 2019 ఫిబ్రవరి 28న అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA చట్టం కింద జమాతీ ఇస్లామీ పార్టీని నిషేధించారు. ఈ పార్టీ బ్యాక్గ్రౌండ్ చాలానే ఉంది. 1987లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కింద అప్పటి ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ ఓడించేలా రిగ్గింగ్ చేశారు అనేది ఒక ఆరోపణ. ఆ తర్వాత జరిగిన పరిణామం అత్యంత భయంకరం. ఒక రకంగా చాలా క్రూరమైన ఆలోచన అని చెప్పాలి. స్వతంత్ర కశ్మీర్ కావాలి అంటే తుపాకులతోనే సాధ్యమని భావించిన కొందరు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అదే హిజ్బుల్ ముజాహిదీన్. వాళ్ళ లోగోలు ఒక్కసారి గమనించండి, 2 AK-47s కనిపిస్తాయి, అటొకటి ఇటొకటి. ఒక రకంగా హిజ్బుల్ ముజాహిదీన్కి మాతృ సంస్థ జమాతీ ఇస్లామీ పార్టీ అని చెప్తూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. అలాంటి పార్టీ తన అభ్యర్థుల్ని ఇప్పుడు బరిలోకి దించుతోంది. డైరెక్ట్గా పోటీ చేయట్లేదు, బట్ ఇండిపెండెన్స్గా వాళ్ళని పోటీలో పెట్టింది. ఇలా ఒకరిద్దరు కాదు, 14 మందిని బరిలో దించుతోంది. ఎలక్ట్రల్ సక్సెస్ తాలూకు టేస్ట్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. రాజకీయాల్లో గెలుపిచ్చే రుచే వేరు, ఆ కిక్కే వేరప్ప అన్నట్టు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా వినండి. ది సో కాల్డ్ సెపరేటిస్ట్ అని ఎవరినైతే మనం చెప్పుకుంటున్నామో వాళ్ళంతా ఒకప్పుడు ఎన్నికల్ని బహిష్కరించారు. 1990sలో వీళ్ళ నినాదం ఒక్కటే, తమకు ఇండియన్ డెమోక్రసీ వద్దు, కశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేయండి అని. ఇలాంటి నినాదాలతోనే ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకని ఎన్నికల్లో పోటీ చేస్తాము అంటూ ముందుకొచ్చారు? ఏం మారిందని? ద టేస్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ సక్సెస్. రాజకీయాల్లో గెలుపు మజా ఎలా ఉంటుందో గత లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు రుచి చూశారు. దట్టు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా పెరిగాయి. భయానక వాతావరణం పోయింది. ప్రజలు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. 33 ఏళ్ల తర్వాత అక్కడ మళ్ళీ ఒక సినిమా థియేటర్ని ఓపెన్ చేశారు అంటే అక్కడ పరిస్థితి ఎలా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. పైగా 2019 ప్రొటెస్ట్ టైంలో ఈ సెపరేటిస్ట్ లీడర్స్ని అరెస్ట్ చేశారు. అప్పుడు ప్రజలేమీ వీధుల్లోకి వచ్చి పోరాటాలేమీ చేయలేదు. ఒక విధంగా వీళ్ళంతా ఐసోలేట్ అయిపోయారు, ఒంటరి వాళ్ళుగా మిగిలిపోయారు. అలాంటి టైంలో ఇదే సెపరేటిస్టులు లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. సో చాప కింద నీరులా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ ఎన్నికల దారిని ఎంచుకున్నారా, లేక తుపాకులతో సాధించలేము అని డిసైడ్ అయిపోయారా అనేది మనకి ముందే తెలుస్తుంది. ఓకే, ఎన్నికల్ని బహిష్కరించకుండా ప్రజా తీర్పుని కోరుకోవడం ఒక విధంగా మంచిదే.
వేర్పాటువాదులు కశ్మీర్ని స్వతంత్రంగా చూడాలనుకుంటున్నా సరే ఎన్నికల్లో పాల్గొంటున్నారు, ప్రజా తీర్పు కోరుకుంటున్నారు. అంతవరకు ఆహ్వానించాల్సిందే. కానీ దాని వెనకున్న ఆలోచన ఏంటో, గెలిస్తే ఏమవుతుందో, వాళ్ళు ఏం కోరుకుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదుగా. ఇంతకీ ఈ సెపరేటిస్టులు గెలుస్తారా? నిజంగా అంత సీన్ ఉందానా? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వీళ్లే కీలక పాత్ర పోషిస్తారు, రాసి పెట్టుకోవచ్చు. ఏ రాజకీయ విశ్లేషకుడిని అడిగినా ఇదే చెప్తున్నారు ఇప్పుడు. అలా ఎలా గెలుస్తారు? ఏంటంత నమ్మకం అంటారా? ఇక్కడ ఇంకొక స్టోరీ కూడా మనం తెలుసుకోవాలి. ఆ స్టోరీ పేరు అవామీ ఇత్తెహాద్ పార్టీ. ఒమర్ అబ్దుల్లా తెలుసుగా, ఎక్స్ చీఫ్ మినిస్టర్. జమ్మూ కాశ్మీర్ని అబ్దుల్లాలు ముఫ్తీలే ఏలారు చాలా కాలం. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా నడిపిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అంటే అత్యంత బలమైన ప్రాంతీయ రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్లో. అందులో కూడా సీఎంగా చేసిన వ్యక్తి ఒమర్ అబ్దుల్లా. అంతటి బలమైన పాలిటీషియన్ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే రషీద్ ఇంజనీర్ అనే వ్యక్తి ఓడించారు. పైగా ఎక్కడి నుంచి? తిహార్ జైలు నుంచి. ఎన్ఐఏ ఈ రషీద్ ఇంజనీర్పై ఉగ్రవాద కేసు పెట్టింది. ఎందుకని? కశ్మీర్ని స్వతంత్ర రాజ్యంగా చేయాలని ప్రచారం చేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నందుకు. ఆ రషీద్ ఇంజనీర్ తిహార్ జైలు నుంచే నామినేషన్ వేసి ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆ రషీద్ ఇంజనీర్ పార్టీనే ఈ అవామీ ఇత్తెహాద్ పార్టీ. ఒమర్ అబ్దుల్లా పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కాస్త చెప్పుకోవాలి ఇక్కడ. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఈసారి సేఫ్ ప్లేస్ చూసుకుని గందర్బల్ అనే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఒమర్ అబ్దుల్లా. ఈయన్ని ఓడించడానికి మరో వేర్పాటువాద నేత బర్కతీ పోటీకి దిగారు. ఈ బర్కతీ ప్రస్తుతం బయట లేరు, ఈయన కూడా జైల్లోనే ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవ అని ఒమర్ అబ్దుల్లా బడ్గాం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా ఈయన వదలలేదు. బర్కతీ కూడా అక్కడ 2వ నామినేషన్ వేశారు. అంటే ఒమర్ అబ్దుల్లా, బర్కతీ ఈ 2 స్థానాల్లోనూ పోటీ పడుతున్నారు. ఏంటా ధైర్యం అంటే మొన్నటి ఎన్నికల్లో వచ్చిన గెలుపు బలం అది. రషీద్ ఇంజనీర్ గెలవడంతో సెపరేటిస్టుల్లో ఒక నమ్మకం వచ్చేసింది. ప్రజల మద్దతు కూడా వాళ్ళకి లభిస్తోంది. ప్రజలే ఇలా అండగా నిలుస్తున్నప్పుడు తుపాకులు వదిలి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు? చేస్తారు. అందుకే ఏకంగా 36 సీట్లలో పోటీ చేస్తోంది అవామీ ఇత్తెహాద్ పార్టీ. పైగా ఈ అవామీ పార్టీకి జమాతీ ఇస్లామీ మద్దతిస్తోంది. ఒకవేళ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఈ సెపరేటిస్టులు గెలిస్తే, ప్రభుత్వ ఏర్పాటులో వాళ్లే కీలకమైతే, దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఇందాక ఒక క్వశ్చన్ వేసుకున్నాం కదా, ఆ సెపరేటిస్టులు గెలుస్తారా, నిజంగా అంత సీన్ ఉందా అని. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన గెలుపు, ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్న స్థానాల్ని గమనిస్తే మనకు అర్థమైపోతోందిగా వాళ్ళకి ఎంత బలం ఉందో. జమ్మూ కాశ్మీర్లో సెపరేటిస్టులే కాదు, ఇంకా బలమైన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎన్సీపీ, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పీడీపీ, వీటితో పాటుగా 1-2 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోదగ్గ చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. అప్నీ పార్టీ, డీపీఏపీ, నేషనలిస్ట్ పీపుల్స్ ఫ్రంట్, ఇలా మొత్తం 20 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. 2014 తర్వాత, అంటే 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా రద్దు చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి సర్వాధికారాలు ఇచ్చి యూనియన్ టెరిటరీగా మార్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. బీజేపీ, కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకున్నాయి ఈ ఎన్నికల ఫలితాలపై. ఒకసారి జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ స్ట్రక్చర్ చూద్దాం. మొత్తం 119 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో 90 సీట్లలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే 24 సీట్లు పాకిస్తాన్ అడ్మినిస్టర్ చేస్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉండడంతో అసెంబ్లీలో ఆ 24 సీట్లను అలా ఖాళీగా ఉంచేస్తారు. మిగిలిన 90 సీట్లలో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. వాటిలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లదే అధికారం. జమ్మూ అండ్ కాశ్మీర్ పేరుకు తగ్గట్టే పొలిటికల్గా కూడా 2గా డివైడ్ అయింది. మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో 61% పోలింగ్ నమోదైంది. ఇదొక రికార్డ్. అస్తమానం ఎన్నికల్ని బహిష్కరించాలి అనే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇలాంటి వాతావరణం ఖచ్చితంగా అద్భుతం అని చెప్పాలి. కానీ ఈ అద్భుతం వెనక జమ్మూ కాశ్మీర్ మధ్య కనిపించని ఆధిపత్యం కూడా ఒక కారణం. జమ్మూ కంటే ఎక్కువ పోలింగ్ తమ దగ్గరే జరగాలని కాశ్మీర్ ప్రజలు, కాశ్మీర్ కంటే ఎక్కువ పోలింగ్ తమ దగ్గరే జరగాలని జమ్మూ ప్రజలు. ఇలా ఉంటుంది అక్కడ పోటీ. ఎందుకని? తమవాడే ముఖ్యమంత్రి అవ్వాలన్న పోటీ అది. ఇప్పటి వరకు కాశ్మీర్కి చెందిన వాళ్లే సీఎం పీఠంపై కూర్చుంటున్నారు. ఈసారి జమ్మూ నుంచి వచ్చే వ్యక్తి జమ్మూ కాశ్మీర్ సీఎం పీఠంపై కూర్చుంటారని చెప్తున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయం చెప్పారు. ఈసారి జమ్మూ వ్యక్తే సీఎం అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇన్నాళ్లుగా కాపాడుకుంటున్న ఆధిపత్యాన్ని పోగొట్టుకోకూడదు అని కాశ్మీరీలు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం వదులుకోకూడదు అని జమ్మూ ప్రజలు ఓటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంతకీ ఈ 2 ప్రాంతాల మధ్య ఎందుకు అంత పంతం? దానికి కూడా కొన్ని కారణాలున్నాయి.
కశ్మీర్లో మొత్తం ముస్లిం డామినేషన్ ఏరియా, 90% ముస్లిమ్సే. 90% ఏంటి, దాదాపుగా 99.99% అని కూడా చెప్పుకోవచ్చు. ఇక జమ్మూ విషయానికి వస్తే అక్కడ 55%కి పైగా హిందువులు ఉన్నారు. సో ఇక చెప్పక్కర్లేదు అనుకుంటాను ఎవరు బలంగా ఉండాలనుకుంటారో, ఎందుకు ఆ డివిజన్ వచ్చింది అన్నది. పైగా జమ్మూలో చాలా అంటే చాలా బలంగా కనిపిస్తోంది బీజేపీ. ఇక్కడ బీజేపీకి ఒక స్ట్రాటజీ కూడా ఉంది. ఆర్టికల్ 370 రద్దు అనే బిగ్గెస్ట్ డెసిషన్ తర్వాత మరో పని కూడా చేసింది బీజేపీ. అదే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు. మొత్తం 7 సీట్లను పెంచింది. తమకు అంతగా బలం లేని కశ్మీర్లో 1 సీట్ని పెంచి అత్యంత బలంగా ఉన్న జమ్మూ ప్రాంతంలో మాత్రం కొత్తగా 6 అసెంబ్లీ స్థానాల్ని పెంచుకుంది. ప్రస్తుతం కశ్మీర్లో 47 సీట్లు, జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జమ్మూ ప్రాంతంలో కనీసం 30 నుంచి 35 సీట్లు గెలుచుకోగలమనే ధీమాతో ఉంది బీజేపీ. ఇక ఫోకస్ చేయాల్సిందల్లా కశ్మీర్ ప్రాంతంపైనే. కశ్మీర్లో 99.99% ముస్లిమ్సే ఉన్నా అక్కడ బీజేపీకి ఏమాత్రం బలం లేకపోయినా, అందుకేగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అక్కడ పోటీ కూడా చేయలేదు. కానీ ఈసారి ఏకంగా 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. అదేంటి, బలం లేని చోట అన్ని స్థానాల్లో బీజేపీ ఎలా పోటీ చేస్తోందనే సందేహం వస్తోందా? ఇక్కడే బీజేపీ వ్యూహం ఉంది. యుద్ధంలో గెలవాలి అంటే 2 దారులు. ఒకటి, మనకు బలం ఉండాలి, లేదా ఎదుటివారి బలంపై దెబ్బ కొట్టాలి. ఇదే చేయబోతోంది బీజేపీ. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులు 2. ఒకటి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్, 2 టీడీపీ. జమ్మూ కాశ్మీర్ అంటే అబ్దుల్లాలు ముఫ్తీలే అన్నట్టుగా రాజకీయం నడిచింది. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇందాకే చెప్పుకున్నాం, రషీద్ తిహార్ జైలు నుంచే మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాని ఎలా ఓడించారు. ఇక మెహబూబా ముఫ్తీ, ఈ లీడర్ కూడా మాజీ ముఖ్యమంత్రి. అయినా సరే అనంతనాగ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణమైన ఓటమిని చవిచూశారు. సో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఈ 2 పార్టీలు ఎంతగా బలహీనపడ్డాయో మనకు అర్థమైపోతోంది. ఈ 2 ప్రాంతీయ పార్టీలకు మేజర్ షాక్ ఎక్కడి నుంచి రాబోతోందో తెలుసా? ఇండిపెండెంట్ల నుంచి. ఎవరా ఇండిపెండెంట్లు? ఇందాక మనం చెప్పుకున్నట్టు సెపరేటిస్ట్లే ఆ ఇండిపెండెంట్లు. అంతేకాక అవామీ ఇత్తెహాద్ పార్టీ కూడా ఈ 2 పార్టీల బలాన్ని లాక్కోబోతోంది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మరింత బలహీనపడాలి అంటే ఈ ఇండిపెండెంట్లు, జమాతీ ఇస్లామీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. అంటే వెనక నుంచి ఎవరో తమ బలాన్ని ఈ పార్టీలకు అందించాలి. అలా చేసినప్పుడే నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతుతో వెళ్తున్న కాంగ్రెస్ని కూడా దెబ్బ కొట్టచ్చు. మరి కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలనుకుంటున్న పార్టీ ఏది? ఆ ఇండిపెండెంట్లను గెలిపించుకోవాలనుకుంటున్న పార్టీ ఏది? ఆన్సర్ ఆల్రెడీ మీ మైండ్లోకి వచ్చేసే ఉంటుంది. ఇక మరో స్టోరీ చూద్దాం. గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ ఎంతో గౌరవం, అత్యున్నత స్థానం ఇచ్చింది నేతకి. కానీ రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో ఆయన అలిగారు. వెంటనే బీజేపీ ఏం చేసిందో అందరికీ తెలుసు. స్వయంగా ప్రధాని మోదీనే గులాం నబీ ఆజాద్ని ఆకాశానికి తెస్తూ పొగిడారు. ఆయన చేసిన సేవల్ని గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత ఆయన ఒక పార్టీ పెట్టారు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ. ఎంతైనా మాజీ సీఎం, కశ్మీర్ లోయలో మంచి బలం ఉంది. సో ఈ గులాం నబీ ఆజాద్ పార్టీ అభ్యర్థులు గెలవాలి అని కోరుకుంటుంది బీజేపీ. కశ్మీర్లో ఇలాంటి చిన్న పార్టీలు గెలవాలనేదే బీజేపీ అభిమతం కూడా. అవి ఎంత బలపడితే కాంగ్రెస్, ఎన్సీపీ, పీడీపీలకు అంత నష్టం జరుగుతుంది. సో కశ్మీర్లో బలం లేకపోయినా ఎందుకు 19 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోందో, ఎవరికి వెనక ఉండి మద్దతిచ్చి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని, పీడీపీని ఓడించాలనుకుంటోందో మనకు అర్థమైపోతోందిగా. ఇంతకీ జమ్మూ కాశ్మీర్ ప్రజల సంగతి ఏంటి? ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ మార్పు కనిపిస్తోందా? ఆ మార్పుని అక్కడి ప్రజలు ఆస్వాదిస్తున్నారా? ఈ ఎన్నికల్లో ఈ అభిప్రాయం కూడా రిఫ్లెక్ట్ కాబోతోంది. ఎలాగో రద్దయిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేరు, అది కన్ఫర్మ్డ్. సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయం కరెక్టే అని సమర్థించిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా తిరిగి ఆర్టికల్ 370ని తీసుకురాలేదు, ఆ ఛాన్స్ కూడా లేదు. సో ఇకపై ప్రజల ఫోకస్ ఉండేది అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన మీద. ఆ విషయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం మార్పు జరిగింది? మెయిన్గా జమ్మూ కాశ్మీర్ అంటే ఒకప్పుడున్న భయం ప్రజల్లో పోయింది, ఇది కన్ఫర్మ్డ్గా చెప్పొచ్చు. 2022లో 1,80,00,000 మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కి వెళ్లారు. 2023లో 2,11,00,000 మంది పర్యటించారు. ఈ ఏడాది ఆగస్టు వరకు 1,00,000 మందికి పైగా టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ని సందర్శించారు. అక్కడ హోటల్ రూమ్స్ 6 నెలల ముందే బుక్ అయిపోతున్నాయి. వస్తున్న ఈ టూరిస్టులతో గైడ్స్, క్యాబ్ డ్రైవర్స్, హోటల్ యజమానులు, ఇతర వ్యాపారులు అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 5,656 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఒక్క 2022-23లో వచ్చిన పెట్టుబడులే 2,153 కోట్లు.
2020-21లో 310 కంపెనీలు పెట్టుబడులు పెడితే 21-22లో 175, 22-23లో 1074 కంపెనీస్ పెట్టుబడులు పెట్టాయి. వచ్చే రెండేళ్లలో 66,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. భయం ఉన్న చోట ఇలాంటి పెట్టుబడులు వస్తాయా? రావు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా భారీగా జరుగుతోంది అక్కడ. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్, శ్రీనగర్ జమ్మూ హైవే ఆల్రెడీ కంప్లీటెడ్. 52 ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో 32 ప్రాజెక్టులు పూర్తయిపోయాయి ఈ 5 ఇయర్స్లోనే. జస్ట్ 3 ఇయర్స్లో 6,912 కిలోమీటర్ల రోడ్లు వేశారు. ఇవి కాక 2 IIMలు, 7 మెడికల్ కాలేజీలు, 2 క్యాన్సర్ హాస్పిటల్స్, 2 వందే భారత్ రైళ్లు అక్కడొచ్చాయి. 2019లో జమ్మూ కాశ్మీర్ జీడిపి 1,00,000 కోట్లయితే 2023లో 2,00,000 కోట్లకు పెరిగింది. 33 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒక థియేటర్ ఓపెన్ అయింది. 34 ఏళ్ల తర్వాత జనం స్వేచ్ఛగా రోడ్లపైకొచ్చి మొహర్రం జరుపుకున్నారు. 75 ఏళ్ల తర్వాత శారదాదేవి టెంపుల్లో దీపావళి వేడుకలు జరిగాయి. అంతేకాదు ఏకంగా G20 సదస్సే జరిగింది అక్కడ. ఎంత ప్రశాంతంగా లేకపోతే ఇవన్నీ జరుగుతాయి చెప్పండి. ఇక పూర్తిగా ఆగిపోయాయి అని చెప్పలేం కానీ టెర్రరిస్ట్ అటాక్స్ కూడా బాగా తగ్గాయని మాత్రం కన్ఫర్మ్డ్గా చెప్పొచ్చు. 2018లో 228 సంఘటనలు జరిగితే 23కి వచ్చేసరికి 46కి తగ్గాయి. ఈ ఏడాది జూలై నాటికి 11 అటాక్స్ జరిగాయి. ఇక ఎన్కౌంటర్ ఆపరేషన్స్ 2018లో 189 జరిగితే 2023లో 48 జరిగాయి. ఈ జూలై వరకు 124 ఎన్కౌంటర్స్ జరిగాయి. ఇక సైనిక మరణాల గురించి మాట్లాడుకుందాం. 2018లో 91 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రాణాలు కోల్పోతే 2023లో 30 మంది, జూలై నాటికి 14 మంది మరణించారు. అంతేకాదు పౌరులను హత్య చేయడం కూడా అక్కడ బాగా తగ్గింది. 2018లో 55 మంది సామాన్యుల్ని చంపేస్తే 2023లో 14 మందిని హతమార్చారు. ఈ ఇయర్ జూలై నాటికి చనిపోయిన సామాన్యుల సంఖ్య 14గా ఉంది. ఇక రాళ్ల దాడులు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు బుల్లెట్ల కన్నా ఎక్కువగా భయపడింది ఈ రాళ్ల దాడుల గురించే. 2018లో ఆ తరహా ఘటనలు 1328 జరిగితే 2023లో 0. ఈ ఇయర్లో ఇప్పటి వరకు 0 ఇన్సిడెంట్స్, జస్ట్ నథింగ్. 2 ఏళ్లుగా రాళ్లు విసిరిన సంఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. ఇక హర్తాల్స్ అంటే బంద్లు. 2018లో 52 సార్లు హర్తాల్కి పిలుపునిస్తే ఈ 2 ఏళ్లలో ఒక్క హర్తాల్ కూడా జరగలేదు. ఫైనల్గా జరుగుతున్న ఈ అభివృద్ధికి జనం ఓటేస్తారా లేక ఇంకేదైనా రాజకీయ మార్పు కోరుకుంటారా? ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందో అక్టోబర్ 8న తేలబోతోంది. ఆ తర్వాత మళ్ళీ మనం మరోసారి అనలైజ్ చేద్దాం. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.